కోసేండ్రా వచ్చి, నేను ఒక్కడనే వస్తాను, ఒక్కడనే పోతాను, ఎవరిని తీసుకుని రాను అని వచ్చినోడు ధైర్యవంతుడా? ప్రాణం తీసేస్తాడు అనేటువంటి వార్తలు వింటున్నప్పటికీ కూడా ఏమీ భయపడకుండా దేవుడున్నాడు అనేవాడు ధైర్యవంతుడా? నలుగురు వేసుకునేవాడు ధైర్యవంతుడా? ప్రవీణ్ పగడాల గారి కంటే ఎక్కువ థ్రెట్ ఉందా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారి కంటే ఎక్కువ థ్రెట్ ఉందా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఎంత ప్రాణహాని ఉందో తెలుసా? నాకు తెలుసు. ఎంతమందిని తీసుకెళ్తారో తెలుసా ఆయన సేవలోకి వెళ్ళినప్పుడు? ఒక్కడే వస్తాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. ప్లేస్ ఎక్కడ, టైం ఎక్కడ, ఎప్పుడు అంతే వెళ్ళిపోతాడు. ఆయన స్ఫూర్తిగా కొంత తీసుకుని వచ్చిన వ్యక్తిని కనుక, నిజమైన సేవ ఏంటనేది చూసిన వ్యక్తిని కనుక ముందుకెళ్తాను. ఈ విధంగా నాలుగు తీసేస్తాను, గుడ్లు పీకేస్తాను, తలలు తీసేస్తానంటే ఒక్కడో వచ్చేటండి హైదరాబాద్ నుంచి రాజమండ్రి. అది ధైర్యం అంటేనే. ఎవడేం చేయగలరా? నా రాజు ఉన్నాడు అంటాడు ఆయన, నా రాజు. అది ధైర్యం అంటేనే. అంతేగాని సువార్త ప్రకటించే క్రమంలో, సేవ చేసే క్రమంలో, ఎక్కడికైనా వాక్యాన్ని ప్రకటించేటువంటి సమయంలో నా మీదకి ఎవరన్నా వస్తే, ఏదన్నా ప్రాణహాని జరిగితే, ఎవరన్నా నన్ను చంపించే ప్రయత్నం చేస్తే నేను అలా తప్పించుకోవాలని చెప్పి బిక్కు 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 అంటూ ఒక నలుగురిని 10 ఎంటేసుకుని చుట్టూ సెక్యూరిటీ గార్డుల మధ్యన వెళ్ళడం అనే ధైర్యం అనరు. అటు నా ఉద్దేశంలో అంటున్నాను. ఒక్కడనే పోతాను నేను, ఒక్కడనే వెళ్తాను నేను, ఒక్కడనే. ఎందుకు పిరుగుతాను? జీవమరణములు ఆయన వశం. జీవం పొయ్యాలన్నా, ఆ జీవాన్ని తీయాలన్నా ఎవరి చేతిలో ఉంది? మరి వీళ్ళెవరో మనుషులు మన ప్రాణాన్ని తీసే అధికారం, ధైర్యం వాళ్ళకు ఉందా? ప్రాణం తీసేవాడు ఆయన, ప్రాణం పోసేవాడు ఆయన. ఆయన ప్రాణాన్ని నిలబెడదాం అనుకుంటే ప్రాణం తీసేవాడు రాడు. ఆయన ఒక మనిషిని నిలబెడదాం అనుకుంటే పడగొట్టేవాడు రాడు. ఆయన పడగొడితే లేవనెత్తేవాడు కూడా రాడు. అది నా దేవుడు. బిక్కి 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 అనుకుంటున్న సేవ ఏం అవసరం లేదు. ధైర్యంగా పోదాం. ఒకవేళ దేవుని కొరకు హింసలు అనుభవించాలా, దేవుని కొరకు ఎలాంటి దోషణలు పడాలా, దేవుని నిమిత్తమై హతసాక్షులుగా చచ్చిపోవడం అనేటువంటిది రాసి పెట్టుంటే ధైర్యంగా చచ్చిపోదాం, ధైర్యంగా చచ్చిపోదాం. అంతేకాని పిరికిగా బతికేటువంటి వారులారా, మీరు ఉండేది అగ్నిగుండములోనే. ప్రకటన 21:8 పిరికి వారు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురు. 365 సార్లు ఇంగ్లీష్ బైబిల్లో. సంవత్సరం